ఇక్కడ ఏంటంటే మనకి కట్టెల పొయ్యి మీద వండుతున్నారు. మామూలుగా అయితే మన గ్యాస్ మీద వండేది వేరేగా ఉంటుంది టేస్ట్. ఇక్కడైతే కట్టెల పొయ్యి మీద వండుతున్నారు. ఇక్కడ చాలా మంది వచ్చి కొంటున్నారు అన్నమాట. అంటే ఇది 1, 2 కాదండి, మొత్తం 10 సంవత్సరాలు అని చెప్పాను కదా, ఇదే బిజినెస్. అంటే మిగతా టైంలో ఏం చేస్తారు ఈరోజు పిండి కలిపేశారని చెప్పాను కదా, ఇది ఆల్రెడీ అయితే ఇంటికాడ ఈ ప్రాసెస్ అంతా అయిపోయింది. అంటే వీళ్ళు లెక్క అయితే కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు అనమాట. అంటే వాళ్ళకి ఉజ్జాయింపుని తెలుస్తుంది ఇన్ని కేజీలకి మాకు ఇంత అనేసి. సో కలిపేసి తీసుకొచ్చేసారు. ఇప్పుడైతే లైట్ గా వర్షం పడుతుంది. ఈ వర్షం పడుతున్నప్పుడు తాటిగారులు తింటే చాలా బాగుంటుంది. ప్రెసెంట్ అయితే మనం ఇక్కడైతే తాటిగారులు అయితే ఇక్కడ వండుతున్నారు. ఇది పట్టుకోమంటారా? సో పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండ్రాజవరం మండలానికి సంబంధించిన పాలంగి అనే గ్రామం రావడం జరిగింది. ఈ గ్రామం రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు తాటికాయల సీజన్ కదా, ఇక్కడైతే తాటిగారులు అయితే చాలా ఫేమస్ మాట. 1, 2 కాదు, మొత్తం 10 సంవత్సరాల నుంచి ఈ తాటిగారులు అయితే ఇక్కడ వండడం అయితే జరుగుతుంది. మనకు రోడ్డు పక్కనే కనిపిస్తుంది మాట. అసలు ఇక్కడ ఎలా తయారు చేస్తున్నారు ఏంటి ఈ రోజు అయితే తెలుసుకుందాం రండి. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చూడబోయే గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండ్రాజవరం మండలానికి సంబంధించిన పాలంగి అనే గ్రామం. ఈ గ్రామం సమీప పట్టణమైన తణుకుకి ఇంచుమించు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాలంగి ఈ గ్రామం వెళ్ళడానికి ప్రధాన కారణం ఈ గ్రామంలో సీజనల్ ఫ్రూట్ నుండి తయారు చేసే స్వీట్ రెసిపీ ఇక్కడ తయారు చేస్తున్నారు. అదే తాటిగారులు. అది 1, 2 కాదు, 10 సంవత్సరాల నుండి తయారు చేస్తున్నారు. ఈ గ్రామంలో ఎలా తయారు చేస్తున్నారో చూద్దాం రండి. మనకి తాటిగారులు అంటే ఇదివరకు విలేజెస్ అంటే మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తేనే దొరుకుతాయి అనుకుంటాం. కానీ ఇప్పుడైతే మనకి ఈ టౌన్ లో కూడా తీసుకొచ్చి అమ్మటం అయితే జరుగుతుంది. ఈ అట్మాస్ఫియర్ ఈ గార్లు అన్ని చూస్తుంటే మనకు ఒక పల్లెటూరు వాతావరణంలో ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. అంటే మనకి ఇది తాటికాయలు తీసుకొచ్చి మన ఇంటికాడ తయారు చేసుకోవాలంటే చాలా కష్టం. అందుకనేసి ఇక్కడ తయారు చేస్తున్నారు. పైగా మన కళ్ళెదురుకుండా తయారు చేస్తున్నారు కాబట్టి మనం చూసి మనకు నచ్చితే తినొచ్చు మాట. అంత బాగున్నాయి, చూడటానికి అయితే చాలా నీట్ గా ఉంది ప్రాసెస్. అదైతే మీరు క్లియర్ గా అయితే చూద్దరు. కానీ ఇప్పుడు ఇప్పుడైతే గారెలు అయితే తయారు చేస్తున్నారు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఓన్లీ బియ్యం పిండి బెల్లం. ఇప్పుడైతే ఈ ప్రాసెస్ జరుగుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూద్దాం.
పిండి కలిపేశారని చెప్పాను కదా, ఇది ఆల్రెడీ అయితే ఇంటికాడ ఈ ప్రాసెస్ అంతా అయిపోయింది. అంటే వీళ్ళు లెక్క అయితే కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు అనమాట. అంటే వాళ్ళకి ఉజ్జాయింపుని తెలుస్తుంది ఇన్ని కేజీలకి మాకు ఇంత అనేసి. సో కలిపేసి తీసుకొచ్చేసిన తర్వాత ఒక ప్లేట్లోనే అయితే చిన్న ప్లేట్లో అయితే ఇలాగా చిన్న రౌండ్స్ బాల్ చుట్టుకుని ఒక గారెలాగా అయితే చేస్తున్నారు అనమాట. చూద్దాం. ఇక్కడ ఆయిల్ కూడా సన్ఫ్లవర్ అయితే వాడుతున్నారు అన్నమాట. అంటే ఎక్కువ ఆయిల్ అయితే తీసుకోదు కదా, అందుకని ఇది యూజ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడైతే పిండి ముద్దని తీసుకుని ఒక కవర్కి అయితే వాటర్ అప్లై చేసి ఒక గార్ షేప్లో అయితే చేసి 1 by 1 అయితే ఆయిల్లో అయితే వేసి ఫ్రై చేస్తున్నారు. అంటే ఇది ఖచ్చితంగా దగ్గరుండి చూసుకోవాల్సిందే, ఎందుకంటే కొంచెం కానీ మిస్ అవుతుంటే కలర్ అయితే చేంజ్ అయిపోతున్నాయి అన్నమాట. వెంటనే తీసేస్తున్నారు. కానీ ఇదేంటంటే అన్నీ ఒకసారి వేయడానికి లేదు, 1 by 1 వేస్తున్నారు. చూద్దాము ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది. కాబట్టి ముంజికాయలు దొరికాయి. ఇప్పుడు ప్రజెంట్ తాటికాయలు. వీళ్ళు తాటికాయలు దొరుకుతున్నప్పుడే తాటిగారులు అనేది ఉండటం జరుగుతుంది. తర్వాత వచ్చేసి తేగలు అయితే అమ్ముతారు అన్నమాట. ఇక్కడ మనకి ఎక్కువగా కూడా తేగలు అమ్ముతారు, కానీ నెక్స్ట్ బిజినెస్ ఏంటని అడిగితే తేగలు అయితే అమ్మడం జరుగుతుంది. అంటే ఇక్కడే కాల్చడం ఇవన్నీ జరుగుతుంది. ఆల్మోస్ట్ తణుకుకి దగ్గరగా ఉన్న వాళ్ళందరికీ ఈ షాప్ అయితే తెలుసు అన్నమాట. పర్టికులర్గా ఇవే అమ్ముతారు ఈ సీజన్లో. అయితే చూడటానికి అయితే చాలా బాగుంది ఇక్కడ. ఇంకా ప్రజెంట్ మనం వచ్చేసరికి అయితే స్టార్ట్ చేసేసారు. మొత్తం అంతా పొగ గట్ట చాలా బాగుంది అట్మాస్ఫియర్ మొత్తం చూడటానికి. అయితే పక్కన అయితే వర్షం పడుతుంది, కూల్గా ఉంది వాతావరణం వచ్చేసి. ఓ పక్కన ఇక్కడైతే పొగ చాలా వేడిగా ఉంది అన్నమాట. కూర్చోవడానికి కూడా వీలుగా ఉంది. ఇవి వచ్చేసి తాటిగారులు. ఇంకా చూద్దాము ఎలా వండుతున్నారు ఏంటనేది. నమస్తే అమ్మ, మీ పేరేంటండి? ఆదిలక్ష్మి. ఎన్నాళ్ళ నుంచి తయారు చేస్తున్నారమ్మా? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు. ఏంటి గారెలు ఒకటేనా ఇంకేమైనా తయారు చేస్తారా? పాకుండలు తయారు చేస్తారు. ఇడ్లీ అంటారు కదా, తాటి ఇడ్లీ వేసుకుంటారో సేమ్ ఇక్కడ మీరు చేయరు, ఓన్లీ గారెలును ఇవిని అంతే. ఓకే. అంటే రోజుకో చిన్న అమ్ముతారండి? అన్ని ఉండదు, లెక్క ఉండదు. సాయంకాలం దాకా వేస్తాం. ఓకే. ఏంటండి అసలు ఏం కలుపుతారు ఇందులో చెప్పండి అమ్మా? బియ్యం పిండి, బెల్లం, ఊరిపిండి అంతే. ఇంకా పేస్ట్ కలిపేస్తారు. అంటే మరి పీసులు ఎప్పుడు తీస్తారండి? పేస్ట్ ఇంటికాడ తీస్తాం. ఇంటికాడ అంటే ఇక్కడ తీయడం కుదరదు కాబట్టి ఇంటికాడ తీసుకుని వచ్చేసి పిండి ఇక్కడ కలుపుకుంటారు. అక్కడే కలిపేసుకుంటాం పిండి కూడా. ఓకే. ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే పిండి పీసం మొత్తం అన్ని ఇంటికాడ అయితే కలిపేసుకుని తీసుకొస్తారండి. అంటే ఇక్కడ ఏంటంటే చిన్న కొట్టు కాబట్టి ఇవన్నీ చేసుకునేసరికి టైం పడుతుంది కాబట్టి ఆల్రెడీ ఆ ప్రాసెస్ అంతా ఇంటికాడ చేసుకుని వస్తారంట. అమ్మ అసలు మామూలుగా కేజీకి ఎంత పడుతుంది? అంటే ఎన్ని తాటికాయలు పడతాయి? అలాగే ఉండదమ్మా, మరి లెక్క ఉంటాను. మరి అలాగేముండదు. అంటే ఒక పెద్ద తాటికాయ ఉందనుకోండి, దానికి 1 కేజీ పిండి పడుతుంది, అలా ఉంటుంది కదా? పెద్ద తాటికాయ ఉంటే కేజీ పిండి పడుతుంది. 1 కేజీ. మరి బియ్యం పిండి ఎంత తీసుకుంటారు? అంటే రవ్వ ఎంత తీసుకుంటారు, బియ్యం పిండి ఎంత తీసుకుంటారు? ఉజ్జాయింపుని అంటే మీకు అలవాటు కాబట్టి 20 కాయలు తీసుకుంటాం. ఉజ్జాయింపుని తీసుకుని బెల్లం అది వేసుకుని 7 కేజీలు 6 కేజీలు వేసుకుని బెల్లం సరిపడగా కలుపుకుంటాం. అంటే బెల్లం వచ్చేసి 7 కేజీలు ఉంటుంది. బియ్యం పిండి ఎంత ఉంటుంది అంటారు? బియ్యం పిండి 4 కేజీలు దాకా కలుపుతాం. రవ్వ అండి? బియ్యం పిండి ఇంకా రవ్వ ఏం కలపరా? కలపరు. ఓకే. ఇంకా అది కలిపేసి అట్టుకొచ్చేసి ఇక్కడ చేసేస్తారు. ఇక్కడ ప్లేస్ ఉండదు కాబట్టి ఇంటికాడ కలిపేసుకుని దొక్కల పొయ్యి కదమ్మా? ఇక్కడ ఏంటంటే మనకి కట్టెల పొయ్యి మీద వండుతున్నారు. మామూలుగా అయితే మన గ్యాస్ మీద వండేది వేరేగా ఉంటుంది టేస్ట్. ఇక్కడైతే కట్టెల పొయ్యి మీద వండుతున్నారు. ఇక్కడ చాలా మంది వచ్చి కొంటున్నారు అన్నమాట. అంటే ఇది 1, 2 కాదండి, మొత్తం 10 సంవత్సరాలు అని చెప్పాను కదా, ఇదే బిజినెస్. అంటే మిగతా టైంలో ఏం చేస్తారు ఈ రోజు అయితే కనుక్కుందాము. సాధారణంగా ఇలాంటి షాపులు అయితే కనిపించవు, ఎందుకంటే మనకి తాటిగారులు పర్టికులర్గా అమ్మడం అనేది ఎక్కడా జరగదు. ఈ పాలింగులు అని అంటే పాలింగ్ అంటే ఎక్కడో కాదు, మనకు తణుకు దగ్గరే అన్నమాట ఈ విలేజ్ వచ్చేసి. చూద్దాం అసలు ఇక ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా చేస్తున్నారు అనేది. సాధారణంగా మనకి తాటి రొట్లు తాటి ఇడ్లీ కూడా తయారు చేస్తారు, కానీ పర్టికులర్గా ఇక్కడైతే తాటి
తాటి గారెలు అనేది తయారు చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ ఇయర్స్ నుంచి ఇవే అమ్మటం జరుగుతుంది కాబట్టి చాలా దూరాల నుండి కూడా వచ్చి ఇక్కడైతే కొనడం జరుగుతుంది. అంటే ఈ దగ్గరలో ఉన్న భీమవరం నుంచి కూడా వచ్చి ఇక్కడ కొంటారంట, అంత ఫేమస్ అంట. అసలు ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే మనకి వర్షాకాలం స్టార్ట్ అయ్యిందంటే వర్షాలతో పాటు ప్రకృతి అందించే ఒక అద్భుతమైన వరం ఈ తాటికాయలు. తాటికాయల నుంచి ఈ స్వీట్ రెసిపీ తయారు చేస్తున్నారు. ఇది సీజనల్గా తయారయ్యే రెసిపీ కాబట్టి ఈ వీడియో తీయటం అయితే జరిగింది. మన కోనసీమ గోదావరి జిల్లాలో పుట్టిన వారికి ఈ తాటిగారెలు అంటే చాలా చాలా ఇష్టం. అంటే ఒక కలర్ బాగా రావాలా? ఈ రంగు రావాలి. ఓకే, అయితే కలర్ అయితే రంగు రావాలంటండి. ఈ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు తీయాలంట. ఒక గోల్డెన్ కలర్ లో అయితే రావాలంట. ఇది ఆల్రెడీ తీసారు, సో ఇది ఇంకా కలర్ రావాలంట. ఎక్కడి నుంచి వస్తున్నారండి మీరు? చెప్పండి. ఓకే, ఓకే. ఎప్పుడు ఇక్కడే తీసుకుంటారా? గారెలు బాగుంటాయా? ఇంకేం తీసుకుంటారు? గారెలు ఒకటి తీసుకుంటారు, ఇంకేమైనా తీసుకుంటారు? ఓకే, తీసుకుంటా. టేస్ట్ బాగుంటుంది. ఓకే. సో ఇప్పుడైతే గారె ఒకటి తీసుకున్నాను. టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. టేస్ట్ అయితే ఎక్సలెంట్ అన్నమాట, చాలా బాగుంది. అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే స్వీట్ ఐటమ్ తప్పకుండా ట్రై చేయాలి. టేస్ట్ అయితే చాలా బాగుంది.
ఇదండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.